అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా వర్షాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ వర్షాల కాలంగా ప్రజ్ఞాపూర్ మొత్తం అతలాకుతలమైంది. నీళ్లు మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. దానికి సొల్యూషన్ వెతకడానికి దాన్ని ఎట్లా బాగు చేస్తే బాగుంటుందని బీజేపీ నాయకులం అందరం కలిసి మొన్న రాస్తా రోకో చేయడం జరిగింది, నిరసన ప్రకటించడం జరిగింది. దానికి కర్త కర్మ క్రియ ఆ నీళ్లు రావడానికి మేజర్ ప్రధాన కారణం ఒకటే, అది ప్రతాప్ రెడ్డి గారి, బీఆర్ఎస్ నాయకులైన ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ కారణంగా ఈరోజు ప్రజ్ఞాపూర్ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తారు మాకు బీజేపీ. అయితే మేము బీజేపీ పార్టీ నుంచి ప్రజల్లోకి ఎట్లా వెళ్ళి సమస్యలను ఎట్లా పరిష్కరించాలి అని చెప్పి మేము ఒక ముందడిగేస్తే అది ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి బూరుపల్లి మాజీ సర్పంచ్ అని, ఆయన పేరేనే విజేందర్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో యాక్చువల్గా ఆ వెంచర్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. అది ఆ వెంచర్కి మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన గాడిపల్లి భాస్కర్ గారు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. అది మేము పర్మిషన్ ఇచ్చినట్టు మీరు నిరూపిస్తే మేము దేనికంటే దానికి రెడీ. అదొక పాయింట్. ఇంకొకటి, మీరు ఏ అర్హతలో మాజీ సీఎం గారి క్యాంప్ ఆఫీస్లో మీరు ఏ అర్హతలో ప్రెస్ మీట్ పెడతారు? నీ స్థాయి ఏంది, నీ హోదా ఏంది? నువ్వు ప్రెస్ మీట్ అక్కడ ఆఫీస్లో కూడా నువ్వేం మాజీ సర్పంచ్ బూరుపల్లికి అయితే బూరుపల్లిలో వెళ్ళి పెట్టు. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత, వయసుకు కూడా మర్యాద. నేను కూడా అనొచ్చు ప్రతాప్ రెడ్డి, అరే ప్రతాప్, ఇరే ప్రతాప్, అరే పిచ్చోడా, అరే సన్నాసి అని నేను కూడా అనొచ్చు. కానీ నేను ఒక చదువుకున్న వ్యక్తిని, బీజేపీ పార్టీలో నేను ఒక చదువుకున్న వ్యక్తిని, మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆయన వయసుకి గౌరవం ఇచ్చి నేను నోరు జారడం లేదు. బట్ ఈ బచ్చగాడికి చెప్తున్నా, విజయగాడికి, ఇంకొకసారి నోరు జారితే ఖబర్దార్ విజయ్, నాలుకే చీరేస్తాం. నీకు ఏదైనా ఎదుర్కొనేదంటే రాజకీయంగా ఎదుర్కో, అంతేగాని వ్యక్తిగతంగా దూషాలు చేస్తే బట్టలు ఊడగూసి కొడతాం. ఇదైతే మీ ప్రెస్ ముఖంగా మీ విజయ్కి తెలియజేస్తున్నాం. ఇంకొకటి, టీఆర్ఎస్ పార్టీ నాశనం కారణానికి కారణం ఎవరండి? మాలాంటి నాయకులు టీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కారణం ఎవరు? ప్రతాప్ రెడ్డి లాంటి నాయకులు వెళ్ళి టీఆర్ఎస్లో చేరితేనే కదా మేమందరం బయటకు వచ్చినాం. కేసీఆర్ గారి మీద కోపంతో రాలేదు, హరీష్ రావు గారి మీద కోపంతో రాలేదు. కేవలం టీఆర్ఎస్ పార్టీకి మంచి నాగు లాంటి కార్యకర్తలు కానీ, మేము లాంటి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి దూరం దీనివల్ల కావాల్సి వస్తుందని. ఈయన కదా నోట్ల సంచులు వెంకటరామరెడ్డి గారి ఎలక్షన్లో మొత్తం ఆగం చేసి ఆయన నోడగొట్టింది. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాడుతున్నావు బీజేపీ నాయకులు, 4 ఓట్లు 10 ఓట్లు అన్నది. ఇవన్నీ మీ లూజ్ చిల్లర మాటలు మాట్లాడితేనే ఎంపీ గారి ఎలక్షన్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు. ఎంపీ ఎలక్షన్లో రిజల్ట్ మీరు చూశారు కదండి, 0కి పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. ఇట్లాంటి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. 3 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఓడిపోయారు, మీ జీవిత కాలంలో కూడా ఎమ్మెల్యే కాలేరు. ఇప్పుడు మీ అవినీతి ఆరోపణలు అని చెప్పేసి నేను విజయ్ గారు ఏదో బాగా పెద్ద మాటలు మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ భాస్కర్ గారు ఉన్నప్పుడు ఆయన ఆస్తుల విలువ ఎంత? ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఆస్తుల విలువ ఎంత? ఒక్కసారి ప్రెస్ ముందు మేము పెడతాం, వాళ్ళని దమ్ముంటే ధైర్యం ఉంటే వాళ్ళ ఆస్తులు మీ ముందు పెట్టమని చెప్పండి. ఎవరికైనా ఆస్తులు, పార్టీకి ఎకరాలు అమ్ముకొని సేవ చేసింది మేము. టీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్లో హయాంలో టీఆర్ఎస్ పార్టీ అసలు ఏం జీరో ఉన్నప్పుడు మేము కష్టకాలంలో ఉండి పార్టీ మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ చేసి మేము చైర్మన్గా గెలిచడం జరిగింది. మీలాగా కేసీఆర్ బూట్లు నాకి మేము నామినేటెడ్ పదవులు తెచ్చుకోలేదు. పబ్లిక్ ఎలక్టెడ్ లీడర్ గాడిపల్లి భాస్కర్ గారు, పబ్లిక్ ఎలక్టెడ్ లీడర్, ఓటేసి గెలిస్తే మేము గజ్వెల్లి 5 ఏళ్ళు సురక్షితంగా కాపాడుకుంటూ డెవలప్మెంట్లో పోయినాం తప్ప మీలాగా అవినీతి చేసుకుంటూ. ప్రతాప్ రెడ్డి గారిది చెక్ బౌన్స్ కేసులు బాధితులు ఎంతమంది ఉన్నారండి? బోర్వెల్ కాడ నుంచి ఇప్పటిదాకా మొదలు పెడితే లిస్ట్ నా దగ్గర ఇంకా పెద్ద లిస్ట్ ఉంది, ఆయన బాధితుల లిస్టు. మేము తీయాలనుకుంటే 2 నిమిషాలు, అది అన్ని టైం వచ్చినప్పుడు అన్నీ బాధపడతాం. ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళండి. మేము మీకు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఓట్లు అడగండి. రానున్న మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఆ బాధ పడలేకనే బీజేపీ పార్టీని ఎట్లా అడ్డుకోవాలో తెలియకనే ఈ వ్యక్తిగత విమర్శలకు పోతున్నారు. ఇంకొకసారి బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నాము, వ్యక్తిగత విమర్శలకు పోతే తగిన శాస్త్రీయతం 4కి చీరేస్తామని కూడా చెప్తున్నాను. ఇంకా దీని మీద మా బోస్ గారు